हम अपने जीवन में हर तरीके से डरते हैं, चिंता करते हैं, भविष्य के बारे में चिंता करते हैं कि आज क्या होगा, कल क्या होगा, क्या पिएंगे, क्या खाएंगे, आज सुबह में क्या खाएंगे, आज नाश्ते को क्या बनाऊँ, शाम को खाने को क्या बनाऊँ। మానవుని జీవితంలో అనేక రకమైన చింతలు కలిగి ఉంటాము. ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఈరోజు ఏమి భోజనం చేయాలి, ఈరోజు ఏం టిఫిన్ చేయాలి, ఈరోజు మధ్యాహ్నం ఏ భోజనం చేయాలి అనే అనేక ఆలోచనలతో మానవుడు చింతిస్తూ ఉంటాడు. और एक डर रहता है कि हमें कि आज मैं इस स्थिति में हूँ लेकिन भविष्य में मेरे साथ क्या होगा, ये एक डर रहता है. అలాగనే మన జీవితంలో కూడా ఈనాటికి ఒక భయం, చింత, దాంతోపాటు భయం. అదేమిటంటే రేపటిది ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరింతుమో, ఏం జరగనయ్యందో అన్నటువంటి భయాలు అలా వెంటాడుతూ ఉంటాయి. और उसी तरीके से कि हम डरते हुए अगर कोई कुछ बोले और किसी ने हमें कुछ बोला, हमारे बारे में कुछ बोला, तो हम उसमें चिंता करते रहते कि अरे अपनी गलती नहीं होती है फिर भी हम अरे इसने मुझे ऐसा बोला, उसने ऐसा बोला बोल के वो एक चिंता हमें रहती है. కొన్నిసార్లు మనం ఏమి అన్నా అనకపోయినా, కొన్నిసార్లు ఎవరైనా మనల్ని ఏదైనా అంటే అది కూడా కొన్నిసార్లకు మనకు భయాన్ని, చింతను కలగచేస్తూ ఉంటుంది. उसी तरह अपन अभी देखें तो 25वें वचन में क्या लिखा हुआ है कि प्रभु ने कहा है कि अपने प्राणों के बारे में चिंता ना कर. అలాగనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం రాసినప్పుడు అంటాడు, మీ ప్రాణమును గూర్చి చింతించుకుడి అని రాస్తుంటాడు అక్కడ. क्योंकि प्रभु को अपने बारे में ख्याल नहीं है क्या? प्रभु हमारे लिए नहीं सोचता है क्या? क्या प्रभु को नहीं पता कि हमें क्या चाहिए, क्या अच्छा चाहिए, क्या बुरा चाहिए? మన దేవునికి తెలియదా మనకేం అవసరం ఉన్నదో, ఏమి అక్కర్లు ఉన్నాయో, ఏమి తింటామో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏది అవసరతలు ఉన్నాయో మన దేవునికి తెలియదా? प्रभु ने हर एक वचन में हमें कहा है कि हर एक दिन हर एक वचन हमें दिया है कि सारी चिंताएं मुझ पर डाल, तू डर मत, मैं तेरे साथ हूँ, मैं तेरा हाथ पकड़ा हुआ हूँ बोलकर. దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ వాక్యాల బట్టి మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అన్ని విషయాల్లో కూడా దేవుడు మన ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు. నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ చేయి పట్టుకొని నడిపించదును అని వాగ్దానము చేస్తున్నాడు. इस वचन से मैं तुमको 3 पॉइंट्स एक्सप्लेन करना चाहूँगी. ఇందులో నుండి ఒక 3 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. पहला तो डर. మొదటిది భయము. क्या प्रभु ने हमें डरने की आत्मा दी है? అయితే దేవుడు మనకు భయపడే ఆత్మనిచ్చాడా? नहीं ना. हम क्यों डरे? కాదు కదా. మనం ఎందుకు భయపడాలి? हर बात में हम प्रभु को क्यों ना मांगे? इसी तरह अगर हम देखें तो तिमोथी की दूसरी पत्री पहले चैप्टर में, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయ భాగము और 7वें वचन में 7వ వచనంలో రాసినట్లు, అందులో రాసిన మాట చదివిట, దేవుడు మనకు పిరికి గల ఆత్మనియలేదు కానీ ఇంద్రియ నిగ్రహం ఆత్మనిచ్చును కానీ పిరికితనము ఆత్మను ఇవ్వలేదు. आमीन. देखिए प्रभु ने हमें डरी हुई आत्मा दी है क्या? नहीं. तो हमें एकदम पावरफुल प्यार वाली आत्मा दी है. तो हर बात से हम क्यों डरे? हर सिचुएशन से हम क्यों डरे? क्यों ना हम प्रभु का नाम लेके उस सिचुएशन के आगे ना जाए? దేవుడు మనకు పిరికి గల ఆత్మను ఇవ్వలేదు కనుక మనము ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? దేవుడు అన్ని విషయములు మనకు సహాయకుడు ఉన్న తర్వాత మనం భయపడవలసిన అవసరము లేదు. उसी तरह हम हर एक वक्त से गुजरते वक्त ये डरते हैं कि आगे क्या होगा, ये लोग क्या बोलेंगे, वो लोग क्या बोलेंगे. डर के इसमें ही हम अपना टाइम वेस्ट करते हैं. लेकिन प्रभु के पास जाके अगर मांगे, कुछ प्रेयर करें तो प्रभु हमें दिए जैसा है. क्यों? तो वचन हमारे कहते हैं कि प्रभु इतना शक्तिशाली है कि वो जो कुछ भी हम मांगते हैं हमें देता है. ప్రతి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం వెళుతున్న మార్గాలు, ప్రయాణాలు కొంత భయాన్ని, చింతన తీసుకొస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనము దేవునిపై ఆనుకున్నప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని సహాయం కోరినప్పుడు ఆయన మనకు సహాయము చేసేవాడై ఉంటున్నాడు. देखिए पतरस की पहली पत्री
5वें चैप्टर और 7वें वर्सेस में पतरस की पहली पत्री पीटर పేతురు రాసిన మొదటి పత్రిక 5th chapter 7th verses. 5వ అధ్యాయ భాగము 7వ వచనం. देखिए, प्रभु हमारे लिए चिंता करने के लिए है, इसलिए हम अपनी सारी चिंताएं प्रभु के ऊपर सौंप दे. ఈ వాక్య ప్రకారంగా చూసినప్పుడు పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఆయన మనల్ని గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలని రాస్తూ ఉంటాడు. फिर हमें किसी से डरने की जरूरत है क्या? మన దేనికైనా భయపడవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? उसी तरह हम दूसरा देखें तो इनसिक्योर, मतलब कि हम किस पे भरोसा करके क्या बात करें. हम आजकल किसी पे भरोसा नहीं कर सकते, भाई हो या बहन हो या फिर बाजू वाले हो, अड़ोस हो पड़ोस हो, किसी पे भी हम भरोसा नहीं कर सकते. लेकिन एक मेरा प्रभु ऐसा है जो कि मैं हर एक बात को मुझे हर एक का उत्तर देता है और हर एक के बारे में मैं उनसे बात कर सकती हूँ. ఇంకోటి ఏమిటంటే ఎవరి మీద మనము నమ్మాలి అన్న విషయానికి వచ్చినప్పుడు ఈనాటి కాలంలో ఎవరిని నమ్మడానికి వీలు లేని పరిస్థితి. అన్నదమ్ములైనా అక్క చెల్లులైనా బంధువులైనా స్నేహితులైనా ఇరుగు పొరుగు వారైనా ఎవరిని నమ్మడానికి వీలు లేదు. కేవలం అన్ని విషయములు మాత్రము మనం అడిగినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా దేవుడు మనకు సహాయము చేసేవాడై ఉంటున్నాడు. तो हम देखते हैं कि प्रभु हमें किस तरह से सहाय करता है और किस तरह से हमें हर एक बात पर हमें कहता है कि मैं तेरे साथ हूँ. దేవుడు మాత్రం మనకు అన్ని విషయాల్లో మనం మాట్లాడినప్పుడు అడిగినప్పుడు నేను నీతో ఉన్నాను, తోడై ఉన్నానని ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. तो देखते हैं యూహన్నా की पत्री, యూదా రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, యోహాను సువార్త గ్రంథము 14th chapter 14వ అధ్యాయ భాగము 1st verses. మొదటి వచనం. आमेन. देखिए, प्रभु क्या कहता है कि मुझ पर विश्वास रखो. आज हम किसी लोग पर विश्वास नहीं रखते, लेकिन प्रभु का एक वचन कहता है हमें कि मुझ पर विश्वास रख, तेरे मन को दुखी मत कर. ఈ వాక్యం సెలవిచ్చిన మాటలు అంటున్నాడు అక్కడ, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. అనగా ఎవరి మీద విశ్వాసం ఉంచాలి అని రాస్తున్నప్పుడు నా యందు విశ్వాసం ఉంచుడి అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. आमीन. अभी हमने पहले देखा है कि प्रभु ने कहा है कि डर मत, और दूसरी बात में कहता है कि मुझ पर विश्वास रख. మొదటిగా రాసినప్పుడు అంటాడు ఎందుకు భయపడుతున్నాం, ఏ విషయంలో భయపడుతున్నావు అంటాడు. రెండవది అంటాడు నా యందు విశ్వాసం ఉంచుడి అని హెచ్చరిక చేస్తున్నాడు. उसी तरह हम देखते हैं कि पेरेंट्स अपने बच्चों को बचपन से लेकर बड़े हुए जब तक हर चीज़ के लिए चिंता करते हैं कि उनको बचपन में क्या खिलाए पिलाए, बड़े होते होते स्कूल के लिए, कॉलेजेस के लिए, यहाँ तक कि लास्ट उनकी शादी तक के लिए चिंता करते हैं. क्या हमारा प्रभु उनसे बढ़कर नहीं है, जो हमारे लिए उनसे भी ज़्यादा चिंता करता है? చిన్ననాటి నుంచి మన తల్లిదండ్రులు మన కొరకు అనేక విషయంలో మనకు సహాయం చేస్తూనే ఉంటారు, ఆదుకుంటూ ఉంటారు, అన్ని అవసరతలు మనకు తీరుస్తూనే ఉంటారు. ఒక తల్లిదండ్రులే మనకు అన్ని విషయాల్లో మనకు సహాయం చేసినప్పుడు అంతకి మించిన దేవుడు, అంతకి మించిన ప్రేమ గలవాడు ఆ దేవుడు మనకు సహాయం చేయడా? उसी तरह हम अगर आगे बढ़ते हैं तो देखते हैं कि तीसरा हर्ट, यानी कोई हमें दुख पहुंचाते हैं, कोई हमें कुछ बोलते हैं तो हम क्या करते हैं, रोते हैं, सोचते हैं. लेकिन हम ये नहीं सोचते कि मेरा प्रभु इतना बड़ा है, क्यों ना मैं उसके पास जाकर रहूँ, क्यों ना मैं उससे मेरी सारी बातें कहूँ. చాలాసార్లు మనం అనేక సార్లు కొందరి మాటలు బట్టి కొన్ని సందర్భాలను బట్టి దుఃఖిస్తూ అనేక విషయాలు బాధపడుతూ భయపడుతున్నటువంటి పరిస్థితులు కనబడ్డప్పుడు
అటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఎందుకు అడగకూడదు, ఎందుకు సహాయం కోరకూడదు? क्या प्रभु हमें नहीं जानता? क्या प्रभु हमारे मन को नहीं जानता क्या? ఆ దేవుడు మన గురించి తెలీదా? మన గురించి ఆలోచించడా? ఆయన మన యొక్క విషయమును పట్టించుకోడా? अगर हम देखे जाए तो కీర్తన గ్రంథము 38 चैप्टर 38వ అధ్యాయ భాగము 9th वर्सेस में दाऊद का भजन कहता है, 38వ అధ్యాయం 9వ వచనములో దావీదు సంకీర్తన రాసినప్పుడు అంటాడు, ప్రభువా, ఆ, నా అభిలాషమంతయు నీకే కనబడుతున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. देखिए प्रभु के वक्त जो दावीद है, दावीद भजन लिखते वक्त कहता है कि प्रभु को अपनी सारी समस्याएं, जो भी हमें दुख देते हैं, जो भी मेरे मन के व्याकुलता है, वो सब प्रभु को पता है। फिर भी हम क्यों नहीं प्रभु के पास जाते हैं, क्यों नहीं प्रभु से मांगते हैं? దావీదు తన కీర్తన రాసినప్పుడు అంటాడు, నా అభిలాష అంతయు నీకు కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అంటాడు. అనగా దేవునికి అన్నీ తెలుసు. మన బాధ, మన చింత ఏవి కూడా ఆయనకు దాచి ఉండలేదు అని, దాచిపెట్టబడలేదని చెబుతున్నప్పుడు ఎందుకు మనము దేవుని సహాయము కోరడం లేదు? ఎందుకు దేవుని యొద్దకు వెళ్ళడం లేదు? हम अगर देखा जाए बाइबल ग्रंथ में तो अय्यूब के बारे में भी लिखा है कि उन्होंने उनकी जो भी प्रॉपर्टी थे, उनके बच्चे थे, सब कुछ जाने के बावजूद भी उन्होंने प्रभु के ऊपर भरोसा रखते हुए एक ही कहा कि जो कुछ भी मेरे लिए हुआ है वो अच्छे के लिए ही हुआ है। యోబు రాసిన గ్రంథంలో రాసినప్పుడు అంటాడు, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, పిల్లలున్నా, ఏదైనా కానీ ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఒకటే అంటాడు, అంత నా మంచికి జరిగినది అని తెలివిస్తుంటాడు అక్కడ. आज हम और तुम ये सोचते हैं क्या जो कुछ भी होगा कि मेरे अच्छे के लिए होगा? आज हम कुछ स्थिति में हैं, आज हमें किसी ने कुछ कहा तो हम क्या करते हैं कि अरे हाँ, इसने मुझे ये कहा है, मैं रोता हूँ, करता हूँ। लेकिन अगर हम फ्यूचर में जाने के बाद अगर पीछे पलट के देखें तो हमें क्या पता कि वो सिचुएशन और अच्छी हो हमारी, और पीछे जाके देखने के बाद प्रभु से यही धन्यवाद करना चाहिए कि जो कुछ भी हुआ वो मेरे अच्छे के लिए हुआ है। ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, మనం అనుకున్నట్టు జరగకపోయినా, జరిగినా కానీ, ఏది జరిగినా దేవుని చిత్తము, అది నా మంచికే అని భావించి దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నా. देखिए प्रभु हर दम आपका हाथ, मेरा हाथ थामे रखा हुआ है। प्रभु के वचन कहते हैं कि అడిగే వాటి కన్నా, ఊహించే వాటి కన్నా అత్యధికముగా చేయగల శక్తి గల మన దేవుడు అని। मतलब प्रभु हर एक समस्या से हमें निकालने वाला, हम अगर थोड़ा मांगे तो उससे ज़्यादा देने वाला प्रभु है हमारा। इतना शक्तिशाली प्रभु है, फिर हम प्रभु के सामने ही झुके ना। అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు గనుక ఎందుకు మనము అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాం? దేవుని సహాయమును కోరుకుని దేవుని వైపు వచ్చినట్లయితే ఆయన మనకు సహాయము చేసేవాడై ఉంటున్నాడు. देखिए अब तक हमें प्रभु ने एक पहले पॉइंट में कहा है कि डर, प्रभु ने हमें एक ऐसी आत्मा दी है जो कि ना डरे। प्रभु ने एक पावर वाली, लव वाली आत्मा हमें दी है। तो हमें जो आत्मा, अगर हम इस तीनों में से डर, इनसिक्योर यानी कि हमें कौन क्या बोलेगा, किसे जाके बोलूँ ये, और तीसरा वाला कोई हमें दुख दे रहा हो, तो इनमें से अगर हमारे अंदर कुछ भी रहा तो प्रभु की आत्मा हमारे अंदर नहीं है। దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎవరైనా ఏమన్నా, ఏదైనా సంభవించినా కానీ దేవుడు మనకు పిరికి గల ఆత్మనివ్వలేదు గనుక ధైర్యము కలిగి మనం ఉండవలసిన వారమని హెచ్చరిక చేస్తున్నాను. एक आखिरी वचन आपको परिचय करना चाहती हूँ। చివరిగా ఒక మాటను పరిచయం చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 41 chapter 41వ అధ్యాయ భాగము 10th verses। 10వ వచనం. భూదిగంధం నుండి నేను పట్టుకుని దాని కొనను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్ననియు, నేను నిన్ను నిలిపినాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడను నేనే,
నేను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును. आमीन। देखो प्रभु फिर से कहता है कि डर मत, इधर उधर देख मत, मैं तेरे साथ हूँ। और कहता है कि मैं तुझे एकदम दृढ़ यानी कि पावरफुल करूँगा, तू इधर उधर मत देख, तू मेरे साथ रहे, मेरे साथ चल, मैं तेरा हाथ हमेशा पकड़ के हूँ। उसी तरह अगर हम देखें तो उसी चैप्टर 41 चैप्टर 13 वर्सेस में देखें तो वहाँ पर भी प्रभु कहता है कि मत डर, मैं तेरा सहायता करूँगा। यानी कि प्रभु हर वक्त अपनी सहायता करते हुए है। ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానము లేదా దేవుని యొక్క అభయం మనకు వస్తుంది. అదేమిటంటే భయపడుకుము, నేను నీకు తోడై ఉన్నాను. 13వ వచనంలో రాసినప్పుడు అంటాడు, భయపడుకుమును, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతును పట్టుకొందును అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. अगर हम बाइबल में देखा तो 365 टाइम्स ये लिखा हुआ है कि डर मत। మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 365 సార్లు పరిశుద్ధ గ్రంథములో భయపడుకుము అని రాయబడి ఉంది. यानी कि साल के हर दिन, साल के 365 दिन में से हर एक दिन एक वचन हम अगर पढ़े तो प्रभु साल के 365 दिन हमसे कहता है कि डर मत। ప్రతిరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి స్థితులు మనకు సంభవించినా భయపడకు అని ప్రతిరోజు దేవుడు మనకు వాగ్దానము చేస్తున్నాడు. आज मैं ये वचनों से आपको यही कहना चाहती हूँ कि प्रभु हर वक्त हमारे साथ है, प्रभु हर एक सिचुएशन में हमारे साथ है। हम ये ना सोचे कि आज मैं इस सिचुएशन में हूँ, आगे चल के भविष्य के बारे में तू सोच मत, क्योंकि तुझे सोचने वाला परम पिता सब कुछ तेरे बारे में, तुझे क्या लगता, तुझे किस ज़रूरत है, क्या ज़रूरत है, वो सब कुछ सोचने वाला ऊपर बैठा हुआ है। तो तू किसी बात की भी चिंता ना कर। ఇటు ఈ రోజు వాక్య భాగం ద్వారా మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్నో చింతలు, ఎన్నో చింత, అనేక విషయాల గురించి ఆలోచన కలిగి చింత కలిగి ఉంటాము గనక దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలని దేవుని మాటలు మన హెచ్చరిక చేస్తున్నాయి. ఈ छोटे वचनों को प्रभु आशीषित दे। ఇచ్చిన మాటలను దేవుడు దీవించును గాక.